ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశామని, పర్యాటకంలో పెట్టుబడులే లక్ష్యంగా త్వరలోనే తెలంగాణలో అత్యున్నత స్థాయి టూరిజం కాన్క్లేవ్ను నిర్వహించనున్నట్లు కృష్ణారావు అన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. So I request you all to participate, extend your stay for few more days, join our Batukama celebrations, and we are celebrating this in a grand manner. TTF Hyderabad is a vital platform for high impact networking and striking deals, bringing together over 150 exhibitors and 4,000 travel professionals. I am confident that over the next 2 days, valuable business connections will be forged, driving growth for the entire travel ecosystem and showcasing the best of India and the world to our market. And I thank the organizers, Fairfest Media, for their continued dedication and all the participants for their ఈ ఈవెంట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం ప్లేసెస్ అంటే మన కల్చర్ సంబంధించి కావచ్చు, హిస్టారికల్ సంబంధించి కావచ్చు, లైక్ ఎకో టూరిజం, ఆల్ టైప్స్ ఆఫ్ మెడికల్ టూరిజం. సో దీనికి ఈ యొక్క ఈవెంట్ అనేది హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇందులో దేశంలోని చాలా రాష్ట్రాల నుంచి ఇక్కడ పార్టిసిపేట్ అయ్యారు. ప్రపంచం నుంచి కూడా ఐ థింక్ ఆల్మోస్ట్ 15 కంట్రీస్ నుంచి ఇక్కడ ట్రావెల్ ఏజెంట్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, రకరకాల డిస్ప్లేస్ ఇవన్నింటినీ కూడా అంటే ఇక్కడ తెలంగాణ స్టాల్లో పెట్టడం జరిగింది. సో దీని ద్వారా హైదరాబాద్ యొక్క ఇంపార్టెన్స్ను, ప్రాముఖ్యతను, హైదరాబాద్ అనేది నౌ ది అప్కమింగ్ అంటే హ్యాపెనింగ్ సిటీ. సో మొత్తం భారతదేశంలోనే ఈరోజు హైదరాబాద్ ఒక ప్రాముఖ్యత ఉంది. కాబట్టి టూరిజం ప్రమోషన్కు ఈ ఈవెంట్ పనికొస్తే ఇందులో అందరూ కూడా భాగస్వాములు అయ్యారు. కాబట్టి ఇంక్లూడింగ్ టూరిజం కార్పొరేషన్ ఆల్సో స్టాల్ ఉంది. కాబట్టి డెఫినెట్గా టూరిజం ప్రమోషన్ కోసం